హార్ట్ ఫెయిల్యూర్కి ఎట్లాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి? హార్ట్ ఫెయిలియర్ అనేది ఎర్లీ స్టేజెస్ సిమ్టమ్స్ వేరే ఉంటాయి. ఫ్రాంక్ సిమ్టమ్స్ అంటే హాస్పిటల్ అడ్మిషన్ కంపల్సరీ అయ్యే సిచ్యువేషన్ అయ్యే సిమ్టమ్స్ వేరే ఉంటాయి. మనం ఎర్లీ స్టేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పేషెంట్స్ తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని ఆ ఫ్రాంక్ ఫెయిలియర్ ఆర్ అడ్మిషన్ చేసి పెద్ద సివియర్ వెంటిలేటర్ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేయొచ్చు. ఎర్లీ స్టేజెస్ ఏంటంటే నార్మల్గా రెస్ట్లో సిమ్టమ్స్ చాలామందికి ఎర్లీ స్టేజెస్లో ఉండవు. వన్స్ యూ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్కి వెళ్ళడం, ఇంతకుముందు అలవాటు ఉన్న పని చేయలేకపోవడం, చిన్న పని చేయగానే అలసిపోవడము, ఆయాసం రావడము, అలసట తొందరగా అలసిపోవడము, నిద్రలో సడన్గా మధ్యరాత్రిలో లేచి ఆయాసం రావడము, దగ్గు రావడం, నైట్ బరువు పెరగడం అంటే విత్ ఇన్ ఎ వీక్ ఆర్ సో 2 వీక్స్లో 1-2 kg సడన్గా పెరగడము, కాళ్ళ వాపు రావడం, ఇవన్నీ ఎర్లీ సైన్స్. తర్వాత ఫ్రాంక్ సైన్స్ అంటే ఇంకా చాలా, అంటే రెస్ట్లో సిమ్టమ్స్ రావడం, అంటే మామూలుగా కూర్చొని ఉన్నా చాలా అలసిపోయినట్టు ఉండడము, ఆయాసం రావడము, తిన్న తర్వాత ఆయాసం రావడం, చిన్న పనులు స్నానం చేసిన తర్వాత కూడా ఆయాసం అలసట రావడం, ఇవన్నీ చాలా అడ్వాన్స్ సిమ్టమ్స్ అన్నమాట.